అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ప్రసంగంలో ఈరోజు 93వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు. ఇప్పటి వరకు మనము భగవద్గీతని బాగా ప్రేమించే వాళ్ళు కూడా ఈ రహస్యాలను తెలుసుకోలేదు. ఈ రహస్యాలు కేవలము తత్వజ్ఞాన కోణములో, అంటే ఆధ్యాత్మిక జ్ఞాన కోణములో మనం అర్థం చేసుకున్నప్పుడే మనకి ఈ రహస్యాలన్నీ బయటపడతాయి. భగవద్గీతలోనే చాలా స్పష్టంగా ఇందులో రహస్యాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఈ రహస్యాలను మనం ఛేదించాలి, అన్లాక్ చేయాలన్నమాట. ఇవన్నీ డివైన్ మిస్టరీస్ ఉన్నాయి ఇందులో. ఇది అన్లాక్ చేసినట్లయితే మనకి తత్వం అనేది బోధపడుతుంది. సో తత్వము రహస్యాలు ఒకటికొకటి లింక్ అయి ఉన్నాయన్నమాట. తత్వం బోధపడాలంటే రహస్యాలు అర్థం చేసుకోవాలి, రహస్యాలను అన్లాక్ చేస్తే తత్వం బోధపడుతుంది. ఈ రెండింటిని విస్మరించినట్లయితే కేవలం భగవద్గీతని పఠన, పారాయణ, శ్రవణ, ప్రచార, ప్రసారము, దీని వలన కేవలము ఆ కార్యక్రమంలో ఉన్నంత వరకు మనకి ఏదో కాస్త మనశ్శాంతి అనిపించవచ్చు, కాస్త డివైన్ వైబ్రేషన్స్ రావచ్చు. కానీ అది ఒక్క పని మాత్రము చెయ్యదు. ఏంటంటే ఆ పని మన ఆత్మలో జన్మ జన్మలుగా పేరుకుపోయినటువంటి తామసిక సంస్కారాలు, అవి మనం పరిశుద్ధము చేసుకోవడానికి దైహిక భ్రాంతిలో, నేను దేహం అనే భ్రాంతిలో మనం ఆ విధంగా మనం జీవితాలను గడిపినప్పుడు ఆత్మలో ఉన్నటువంటి సంస్కారాలు అవి శుద్ధము కావు. ఆత్మశుద్ధి లేని ఆచారం అదియేలా అనుకున్నంత మాత్రాన కాదండి. ఇప్పుడు ఈ ఎపిసోడ్ నుండి నేను కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకుని రాబోతున్నాను. ఏమిటండి? భగవద్గీతలో 14వ అధ్యాయం, చాలా శ్రద్ధగా వినండి. 14వ అధ్యాయము, 17వ అధ్యాయము, 18వ అధ్యాయంలోని 20 నుండి 39వ శ్లోకం వరకు, అంటే అర్థమైందని, సుమారు 20 శ్లోకాలు. 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగం. అదేవిధంగా 14వ అధ్యాయం పేరు ఏంటంటే గుణత్రయ విభాగ యోగం. మోక్ష సన్యాస యోగములో 20 శ్లోకాలు రాసుకుంటున్నారు కదా. 20వ శ్లోకము నుండి 18వ అధ్యాయంలోని 20వ శ్లోకము నుండి 39వ శ్లోకం వరకు. ఇందులో చాలా వ్యవస్థలు, ఏదైతే కాన్సెప్ట్స్ అంటాం కదా, చాలా విషయాలని 3 కోణాలలో చర్చించడం జరిగింది. సాత్విక, రాజసిక, తామసిక. ఉదాహరణకి జ్ఞానము తీసుకోండి. జ్ఞానము, సాత్విక జ్ఞానం అంటే ఏమిటి, రాజసిక జ్ఞానం అంటే ఏమిటి, తామసిక జ్ఞానం అంటే ఏమిటి. అదేవిధంగా బుద్ధి, సాత్విక బుద్ధి అంటే ఏమిటి, రాజసిక బుద్ధి అంటే ఏమిటి, తామసిక బుద్ధి అంటే ఏమిటి. అదేవిధంగా ధృతి అంటాడు. ధృతి అంటే ధైర్యం, డిటర్మినేషన్ అంటారు ఇంగ్లీష్లో, నిశ్చయం. అర్థమైందండి? అది కూడా సాత్విక ధృతి, రాజసిక ధృతి, తామసిక ధృతి. కర్మలు కూడా 3 రకాలు: సాత్విక, రాజసిక, తామసిక. కర్త. ఇలాగా అనేక కాన్సెప్ట్స్ని చక్కగా విశ్లేషించడం జరిగిందండి. సుమారుగా ఒక 10-15 కాన్సెప్ట్స్ అనుకోండి, ముఖ్యమైనవి. అవి మనం చర్చించుకుందాం. డైలీ ఒక కాన్సెప్ట్ తీసుకుందాం, సాత్విక విషయాన్ని. అంటే మనం ఎందుకంటే మనమే టెస్ట్ చేసుకోవచ్చండి. భగవంతుడు ఇచ్చినటువంటి ఫిల్టర్ టెస్ట్ అనమాట ఇది. 3 ఫిల్టర్ టెస్ట్ అని అనుకోండి. అంటే నేను ఎందులో ఉన్నాను? నేను సాత్వికంలో ఆలోచనలు సాత్వికంగా ఉన్నాయా? నా యొక్క అండర్స్టాండింగ్ సాత్వికంగా వెళుతోందా, రాజసికంగా వెళుతోందా, లేకపోతే తామసికంలో ఉన్నానా? దాని ప్రకారంగా నేను స్వర్గంలోకి వస్తానా, స్వర్గంలోకి రానా, నరకంలోకి వస్తానా, ఏ దశలో ఉన్నానో అర్థమవుతుంది. ఈ ఎపిసోడ్లో మనం ఏం చేద్దామంటే సాత్విక జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకుందాం. జ్ఞానం కూడా సాత్విక, రాజసిక, తామసిక.
అది 18వ అధ్యాయంలోని 20, 21, 22. అందులో కేవలం ఒక్కటి మాత్రమే. ఎందుకంటే మన అంశం, ముఖ్యమైన అంశం ఏమిటి? ఒక్క భగవంతుడే పతిత పావనుడు. ఆ అంశాన్ని చర్చించుకుంటూ మనం ప్రతిరోజు ఒక్కొక్కటి తీసుకుందాం. ఇవాళ సాత్విక జ్ఞానం అంటే ఏమిటి? 18వ అధ్యాయంలోని 20వ శ్లోకం మీరు రాసుకోవచ్చు. దాంట్లో ఏ విధంగా దేన్ని మనం సాత్విక జ్ఞానం అంటాం? ఎందుకంటే ఈ రోజున జ్ఞానం అంటే మన శాస్త్ర జ్ఞానం అని, నాకు సంపూర్ణమైన జ్ఞానం ఉందండి, అవగాహన ఉందండి, నాకు వేదాలు తెలుసునండి, ఉపనిషత్తులు తెలుసునండి, లేకపోతే ఇతిహాసాలన్నీ చాలా అద్భుతంగా నేను ప్రవచనాలు చేస్తాను, లేక బ్రహ్మసూత్రాలంటే నాకు చాలా ఇష్టము. ఏదైనా కానివ్వండి, మన ఎవరిని కూడా అగౌరవపరచొద్దు, కించపరచొద్దు. అందరూ వారి వారి సంస్కారాలకు అనుసారంగా వాళ్ళ విద్యుక్త పాత్రలను అభినయిస్తున్నారు. అందరినీ గౌరవించడమే కదా హిందూ ధర్మం యొక్క బేసిక్ ఫౌండేషను. సర్వే జనా సుఖినో భవంతు. సో సాత్విక జ్ఞానాన్ని స్పష్టము చేసేటువంటి శ్లోకాన్ని మీ ముందు ఉంచుతాను. దాని యొక్క తత్వాన్ని కూడా మనం వివరిస్తాను. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయం ఈక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. ఇది శ్లోకం అండి. చాలా స్పష్టంగా ఒక డెఫినిషన్ అన్నమాట. అంటే భగవంతుడు ఇచ్చినటువంటి డెఫినిషన్ కంటే ఏ మనిషి కూడా గొప్ప డెఫినిషన్ ఇవ్వలేడండి. ఒకసారి అర్థం చేసుకోండి. సర్వభూతేషు ఏన ఏకం అవ్యయం అన్నాడు. ఈక్షతే అన్నాడు, అంటే చూడడం. సర్వభూతేషు ఏనైకం భావం అవ్యయం ఈక్షతే. మన మనోభావము, మన సంకల్పము, మన యొక్క అర్థం చేసుకునే విధానము ఎలా ఉండాలంట? సాత్విక జ్ఞానం అంటే సర్వభూతేషు అంటే ఏమిటి? 850 కోట్ల మనుషులు. అర్థమైందండి? ఎక్కడైనా సర్వ, విశ్వ, జగత్తు, భూత ఇట్లాంటి పదాలు వచ్చినప్పుడు ఏంటి అర్థం చేసుకోవాలి? సమస్త మానవాళి. అందులో ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్న వారు ప్రతి ఒక్కరూ ఉన్నారు, నేను ఉన్నాను. అర్థమైందని? అందరూ ఉన్నారు. మనం ఎక్స్క్లూడ్ చేసుకోకూడదండి. మనం ఎక్స్క్లూడ్ చేసుకుంటే ఎంత ఎంత జ్ఞానం పొందితే ఏం లాభము? నా వరకు నేను అన్వయించుకోకపోతే ఎంత జ్ఞానం ఉంటే నాకేం లాభము? చివరికి నేను అజ్ఞానిగానే శరీరాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది. చివరికి నరకంలోనే జన్మ తీసుకోవాల్సి వస్తుంది. సర్వభూతేషు ఏన ఏకం భావం అవ్యయం ఈక్షతే. అర్థమైంది? అంటే 850 కోట్ల మనుషులకి భగవంతుడు ఒక్కడే అన్నటువంటి భావన ఎవరిలో అయితే చాలా నిశ్చయాత్మకంగా, దృఢంగా బుద్ధినేత్రాన్ని తెరుచుకుని చాలా క్లియర్గా సత్యత ఆధారంగా, తర్కము ఆధారముగా, ఇంగిత జ్ఞానం ఆధారముగా, ఎటువంటి సందేహము లేకుండా నిర్ద్వంద్వముగా, కుండబద్దలు కొట్టినట్లుగా, ఖరాఖండిగా ఎవరైతే ఆ స్టేజ్లో ఉంటారో వాళ్ళు సాత్విక జ్ఞానాన్ని పొందారు అని అర్థం చేసుకోవాలి. అందులో ఇంకొక పంక్తి ఉంది, నేను చెప్తాను. సర్వభూతేషు ఏనైకం భావం అవ్యయ వీక్షతే అవిభక్తం విభక్తేషు అన్నాడు అక్కడ. అది చెప్పలేదు ఇందాక. అవిభక్తం విభక్తేషు అంటే ఏంటి? అవిభక్తం అంటే భగవంతుడిని విడగొట్టలేము, భగవంతుడు ఒక్కరే. ఏమండి, నేను క్రైస్తవుడినండి, నాకు భగవంతుడు వేరే, మీరు హిందువులు, మీ భగవంతుడు వేరే. ఎందుకంటే విభక్తేషు అన్నాడు. విభక్తేషు అంటే ఏంటి? ప్రపంచంలో ఉన్న 850 కోట్ల మనుషులు విడిపోయారు ఈ రోజున. దేని ప్రాతిపదికన విడిపోయారు? కులము, మతము, జాతి, రంగు, రూపు, ఉన్నవాడు, లేనివాడు అంటే వర్గము, భాష, దేశము, నల్లవాడు, తెల్లవాడు, అదేవిధంగా వర్ణము. నేను బ్రాహ్మణ, నీవు క్షత్రియ, వీరు వైశ్య, వారు శూద్ర. అర్థమైందండి? ఇలాగా దైహికంగా మనుషులు విడిపోయి ఉన్నారు. ఈ యొక్క కలియుగం యొక్క అంతిమ సమయంలో మనకి గమనించవలసింది ఏంటంటే, నేను, నా మతం వేరే, మీ మతం వేరే, మీ జాతి వేరే, నా జాతి వేరే, నా భాష వేరే, మీ భాష వేరే, మీ భగవంతుడు వేరే, మా భగవంతుడు వేరే, మీ మతము వేరే, మా మతం వేరే. ఇలాగా విడిపోయి ఉన్నాం. అలాగ విడిపోయినప్పటికీ కూడా ప్రతి ఒక్క మనిషి ఒక్క పరమాత్మ సంతానము మాత్రమే.
ఒక్క పరమాత్మ సంతానమే. అర్థమైందా? సమస్త మానవాళి అంటే 850 కోట్ల మనుషులు ఒక్క భగవంతుడి సంతానమే. సమస్త మానవాళికి ఆధ్యాత్మిక దృష్టికోణములో, ఆధ్యాత్మిక జగత్తులో ఒకే ఒక్క తండ్రి, వారే భగవంతుడు లేక ఈశ్వరుడు లేక పరమాత్మ. ఈ భావన ఉండాలి. అవిభక్తం విభక్తేషు. అంటే మనకు విడిపోవడం అనేది అవసరం లేదు. విడిపోతే విడిపోనివ్వండి. నేను జ్ఞానిని కదా, నాకు జ్ఞానం తెలుసు కదా, నేను ఒక ఆత్మస్వరూపాన్ని తెలుసును, నా నా యొక్క తండ్రి పరమాత్మ అని తెలుసును. అదేవిధంగా ప్రతి ఒక్కరూ అజ్ఞానములో ఉన్న, జ్ఞానములో ఉన్న వారు వారి యొక్క మూల స్వరూపములో ఆత్మడు అన్న సంగతి మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అప్పుడేమవుతుంది? అందరూ ఒక్క పరమాత్మ సంతానమే. భలే వారు అనుకుంటున్నారు మేము మా భగవంతుడు వేరే, మా జాతి వేరే, మా కులం వేరే అని. కానీ మన దృష్టికోణం ఎలాగుండాలి, మన యొక్క బిహేవియర్ ఎలాగుండాలి, వారి పట్ల మనకి మన యొక్క ఆంతరికంగా మన ఆలోచన ఎలాగుండాలి? శుభభావన, శుభకామన. అర్థమైందండి? ఎందుకంటే వారు కూడా పరమాత్మ సంతానము, ఆత్మపరంగా నాకు సోదరుడు. సర్వమానవ సోదర భావము, సర్వమానవ సౌభ్రాతృత్వము, యూనివర్సల్ బ్రదర్హుడ్ ఎక్కడి నుంచి వచ్చింది? అర్థమైందండి? ఎవరికైతే బుద్ధిలో ఈ స్పష్టత ఉంటుందో, వివిధ రకాలైనటువంటి విధముగా విడిపోయినప్పటికీ మొత్తం 850 కోట్ల మనుషులు మూల స్వరూపములో ఆత్మలు, నాకు ఆత్మపరంగా సోదరులు, లేకపోయినట్లయితే సోదర సోదరిమణులు, ఒక్క పరమాత్మ సంతానము అని స్పష్టంగా నిశ్చయాత్మకంగా ఎవరైతే ఆ విధంగా అర్థం చేసుకుని ఆ విధంగా అనుభూతి చేస్తారో, అటువంటి దృష్టికోణంలో వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారో అటువంటి వాళ్ళు సాత్విక జ్ఞానులు. రాజసిక జ్ఞానము, తామసిక జ్ఞానం అంటే ఏంటో మన తదుపరి ఎపిసోడ్లో మనం చర్చించుకుందాం. ఇప్పుడు మనం మన అసలైన అంశానికి వద్దామండి. ఒక్క భగవంతుడే సర్వశక్తిమంతుడు. ఇది 6వ అసాధారణ గుణం. దీని నుండి మనం 2 శ్లోకాలు మనం చర్చించుకోవాలి. రాసుకోవడానికి మీకు వీలుగా నేను నంబర్లో మీకు చెప్తాను, రాసుకోండి. భగవంతుడు ఏమంటున్నాడంటే 15వ అధ్యాయం 12వ శ్లోకం రాసుకోండి. పురుషోత్తమ ప్రాప్తి యోగం 12వ శ్లోకం. ఒక్కసారి శ్లోకాన్ని వినండి. అంటే భగవంతుడు శక్తులు చెప్తున్నాడు. నేను చాలా గొప్పవాడినయ్యా అని చెప్పుకుంటున్నాడు. పాపం భగవంతుడు కూడా చెప్పుకోవాల్సిన అవసరం వచ్చిందండి. లేకపోతే నమ్మం కదా మనం. భగవంతుడు ఎక్కడండి? మనకు కనపడ్డు. మనకు కనబడేటువంటి వాళ్ళని మనమేమో వదిలేసి కనబడినటువంటి భగవంతుని మనకు ఎందుకండి అనుకుంటారేమోనని ఆయన చెప్తున్నారు. అది కూడా చివరికి కొద్ది మంది మాత్రమే అర్థం చేసుకొని ఎస్, కరెక్ట్, ఎస్, ఇంత స్పష్టంగా భగవంతుడి గురించి ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రవచనకర్త కానీ ఏ ధార్మిక గ్రంథంలో కానీ ఎటువంటి విధంగా కూడా నాకు ఇప్పటి వరకు అర్థం చేయించలేదు. అందుకని నేను భగవంతుని యొక్క సత్యమైన స్వరూపాన్ని తెలుసుకొని వారి మార్గంలో నేను కూడా నడుస్తాను. ఏ కొద్ది సంఖ్యలోని మనుషులు 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పినట్టుగా తెలుసుకున్నటువంటి వర్గమే కొన్ని లక్షలు ఉన్నాయి కదా, లక్షలున్నారు. అందులో నేను చేరిపోతాను. నేను కూడా భగవంతుని మార్గంలో వెళ్ళి నా జీవితాన్ని సస్యశ్యామలంగా చేసుకుంటాను. ఇదనమాట. ఒక్కసారి ఆ శ్లోకాన్ని వినండి. యదాదిత్యగతం తేజో జగద్భాసయతే అఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధిమామకం. ఇది శ్లోకం. చాలా అద్భుతంగా చెప్పాడు. నిజంగా ఎంజాయ్ చేస్తారు. సత్యత అనేటువంటి ఒక్క పారామీటర్ మీద మీరు నడవడానికి ఒక నిశ్చయం తీసుకున్నారనుకోండి, ఈ ఒక సంకల్పం అన్నమాట. భగవంతుడి యొక్క ప్రాప్తి, వారి వారసత్వం యొక్క ప్రాప్తికి మీకు ఎంత దూరం ఉందండి? ఒక్క సంకల్పమే దూరం ఉంది. ఇది ఆదిత్యగతం తేజో అన్నాడు. ఆదిత్య అంటే సూర్యుడు అండి. సూర్యుని యొక్క తేజస్సు ఇది ఆదిత్యగతం తేజో. ఏమండి? ఇది ఆదిత్యగతం తేజో జగద్భాసయతి అఖిలం అన్నాడు. అఖిల జగత్తుకి, మొత్తం బ్రహ్మాండానికి, ఏదండి బ్రహ్మాండం కాదు, భూమండలానికి, ఈ పృథ్వీకి 850 కోట్ల మంది నివసిస్తున్నటువంటి పంచఖండాలలో ఈ భూమండలంపై ఉన్నటువంటి సూర్యుడు ఒకే సూర్యుడు కదండి. ఏమన్నా అమెరికా వాళ్ళకి వేరే సూర్యుడు, మనకి వేరే సూర్యుడు ఉన్నాడా?
ఏమైనా చైనా వాళ్ళకి వేరే సూర్యుడు, పాకిస్తాన్ వాళ్ళకి వేరే సూర్యుడు ఉన్నాడా? ఏ విధముగా అయితే ఒకే ఒక్క సూర్యుడు అఖిల జగత్తుకి వెలుగునిస్తున్నాడో, ఏమండి ఆ సూర్యుడికి వెలుగుని ఎవరిచ్చారు? నేనిచ్చాను అంటున్నాడు. ఆ సూర్యుడి యొక్క వెలుగు నా వలన, నా కారణముగా ఆ సూర్యుడికి వెలుగు వచ్చింది అంటే నేనే, సూర్యుడు రావడానికి నేనే కారణం అంటున్నాడు. ఇది ఆదిత్యగతం తేజు జగద్భాసయతి అఖిలం. స్పష్టంగా అర్థం చేసుకోండి, పర్వాలేదు. ఇంకో 4 ఎపిసోడ్లు ఎక్కువ చెప్పుకుందాం. తొందరగా చెప్పేయాలని నాకు కూడా లేదండి. మీరు అర్థం చేసుకుంటే చాలు. ఒక్క శ్లోకంలో ఒక్క పంక్తి అర్థం చేసుకున్న జీవితం మారిపోతుందండి. కేవలం బుద్ధి నేత్రాన్ని తెరుచుకోవాలి. అంధవిశ్వాసం ఎట్టి పరిస్థితుల్లో అసలు ఏ శాస్త్రం కూడా అంధవిశ్వాసాన్ని ప్రోత్సహించదండి. ఏదో విధంగా చదువుకోండి, మీరు మీరు స్వర్గంలోకి వెళ్ళిపోతారని ఎవరు చెప్పినా అది తప్పండి. అది శాస్త్రాలు సమర్థించవు. ఏ శాస్త్రం సమర్థించదు. భగవద్గీత సర్వశాస్త్రమై శిరోమణి భగవద్గీత కూడా సమర్థించదు. ఇది ఆదిత్యగతం తేజో జగద్భాసయతి అఖిలం. తర్వాత ఏమన్నాడు? యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తేజో విద్ధి మామకం. చంద్రుడి యొక్క వెలుగును కూడా నేనే ఇస్తున్నాను, సూర్యుడి యొక్క వెలుగును కూడా నేనే ఇస్తున్నాను. పగలంతా సూర్యుడు, రాత్రి చంద్రుడు. మళ్ళీ ఏమన్నాడు? అగ్ని అన్నాడు. అగ్ని మండుతుంది అంటే నా కారణంగా మండుతుంది. లేకపోతే అందరం అంధకారంలో ఉండిపోతాం అనమాట. ఈ 3 లేకపోతే. కరెంటు పోయిందనుకోండి ఏం చేస్తాం? క్యాండిల్ వెలిగించుకుంటాం, అంటే అగ్ని. ప్రమిద వెలిగిస్తాం కదా. ఇప్పుడంటే లేటెస్ట్ ఇవన్నీ వచ్చేసాయి, బ్యాటరీ ఆపరేటెడ్ లైట్లు ఇవన్నీ వచ్చేసాయి. కానీ మామూలుగా అగ్ని. అంటే భగవంతుడు ఏమంటున్నాడు ఈ శ్లోకం ద్వారా? సూర్యుడు ప్రపంచానికి ఇచ్చేటువంటి వెలుగుకి కారణము నేను, చంద్రుడు రాత్రిపూట ఇచ్చేటువంటి ఆ నిర్మలమైనటువంటి కాంతికి కూడా కారణము నేను, అదేవిధంగా అగ్ని పుట్టించడానికి కూడా నేనే కారణం, అగ్ని నుండి పొందే వెలుగుకు కూడా నేనే కారణం. ఎంత బాగా చెప్పాడు. మన భగవంతుడు సర్వశక్తిమంతుడు ఒప్పుకోవాల్సిందే కదండి. ఎక్కడైనా విన్నారా? ఎక్కడి నుంచైనా విన్నారా మీరు? తత్వజ్ఞాన కోణములో మనకి ఇవన్నీ అర్థమవుతాయి. భగవంతుడి యొక్క గొప్పతనం అర్థమవుతాయినేనండి, అప్పుడు మనం భగవంతుడి వైపు వెళ్ళడానికి మనకు ఆసక్తి కలుగుతుంది. ఇది ఆదిత్యగతం తేజో జగద్భాసయతి అఖిలం చంద్రమసి చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. ఒకసారి గీతా పుస్తకంలో ఏం చెప్పాడు చూద్దాం. 15వ అధ్యాయంలోని 12వ శ్లోకం. తర్వాత ఇంకొక శ్లోకం కూడా పూర్తి చేసుకుందాం. కొంచెం ఒక 5 నిమిషాలు అటు ఇటుకి ఎక్స్టెండ్ అయినా మనం పూర్తి చేసుకుంటే మనకి 2 శ్లోకాలను చెప్పుకోవాలనే ఉద్దేశంతో నేను ఆ విధంగా ట్రై చేస్తున్నాను. ఆదిత్యగతం తేజం చూడండి ఒకసారి. సమస్త జగత్తును ప్రకాశింపచేయు సూర్యుని తేజస్సును, అటులనే చంద్రుని తేజస్సును, అగ్ని తేజస్సును నా తేజస్సే అని ఎరుంగుము. ఎంత స్పష్టంగా ఉందండి. గీతా ప్రెస్ వాళ్ళ పుస్తకం ఇది. అర్థమైంది. 15వ అధ్యాయంలోని 12. ఇప్పుడు మరొక శ్లోకం. భగవంతుడు చాలా చక్కగా నాలో 15 కాదు 12 విలక్షణమైనటువంటి గుణాలు నా దగ్గర ఉన్నాయండి అంటున్నాడు. 12. ఇప్పుడు ఈ 12 ఇంకెవరిలో లేవు, మీరు చూసుకోవాలన్నమాట. దేవీ దేవతలు మరి ఆరాధిస్తున్న వాళ్ళలో ఈ సూర్యుడు చంద్రుడు అగ్నికి ఆ విధంగా వారే కారణమా, లేకుండా అంటే ఈ యొక్క ఏమంటారు ధర్మపితలు ఎవరైతే ఉన్నారో ధర్మస్థాపకులు, అదేవిధంగా వందల వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఈరోజు చెప్పుకోవాలంటే లక్షల సంఖ్యలో ఏమన్నా సాధువులు సన్యాసులు ఋషులు మునులు పీఠాధిపతులు వీరందరూ కూడా వారే కారణమా? ఈ సూర్యుడు చంద్రుడు ఈ అగ్ని వెలగడానికి వాళ్ళేనా కారణము? అర్థం చేసుకోండి ఒకసారి. మనం తమసోమ జ్యోతిర్గమయ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఇక్కడ ఈ శ్లోకం నుంచి వచ్చింది. అజ్ఞానంధకారములో ఉన్న వాడికి వెలుగుని, అంటే అసలు ఎక్కడైనా వెలుగు కనబడిందంటే అది భగవంతుడు అన్నమాట. ఎందుకంటే సూర్యుడు నేనే అంటున్నాడు, చంద్రుడు నేనే అంటున్నాడు, మన అగ్ని కూడా నేనే అంటున్నాడు. నేనే అంటే నా వలననే ఆ తేజస్సు నా నుండే వస్తుంది వాళ్ళకి అంటున్నాడు కదా. భగవాన్ ఉవాచ కంటే ఇంకా గొప్ప ఉవాచ లేదు కదా. ఆలోచించండి. ఇప్పుడు ఈ 12 విధాలుగా మనకి 12 కోణాలలో నేను 12 విధాలుగా నా పిల్లలని నేను రక్షిస్తానంటున్నాడు. 12 విధాలుగా 12 రూపాలలో 12 స్టేటస్లలో నేను చూసుకుంటాను అన్నాడు. మళ్ళీ మనం ఎందుకు అర్థం చేసుకోకూడదు ఈ 12?
ఒకసారి ఆ 12 శ్లోకాలు మా 12 ఎక్కడున్నాయి చూద్దాం ఉండండి. గతిర్భర్త, గతి భర్త, ఏమండి, గతి భర్త, ప్రభు సాక్షి, నివాస సుహృత్, నివాస శరణం సుహృత్, గతిర్భర్త ప్రభు సాక్షి, నివాస శరణం సుహృత్, ప్రభవ ప్రళయ, స్థానం నిదానం బీజమవ్యయం. ఇది శ్లోకం. 12 లక్షణాలు చెప్తున్నారు, ప్రత్యేకమైన లక్షణాలు. నాకు మాత్రమే ఈ 12 లక్షణాలు వర్తిస్తాయి, ఇంకెవరికి వర్తించవు. 33 కోట్ల దేవీ దేవతలకు వర్తించవు, వగేరా వగేరా మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం కదా. ఎవరికి దేహదారులకు వర్తించినటువంటి ఈ యొక్క లక్షణాలు కేవలం పరమాత్మనైనా ఈశ్వరుడినైనా భగవంతుడినైనా నాకు మాత్రమే వర్తిస్తాయి. ఒక ఈ 12 గుణాలు టకటకట చదివేసుకుందాం, ఒకసారి అర్థం చేసుకుందాం. గతి అంటే ఏమిటి రాసుకోవచ్చు మీరు. గతి అంటే ఏంటి? గతి అంటే మీ గమ్యస్థానము నేనే చూపిస్తా. ప్రతి ఒక్కరికి కూడా ఉంది కదా గమ్యస్థానం, ఉంది కదా. చదువుకుంటున్నాడంటే ఎంబీబీఎస్ సీట్ కోసం చదువుకుంటున్నానంటే, ఎంసెట్ ఎగ్జామ్ ఉందండి వారం రోజుల్లో, చదువుకుంటున్నా అంటే నాకు ఒక గమ్యం పెట్టుకున్నాను కదా, ఒక లక్ష్యం పెట్టుకున్నాను కదా. సో గతి అంటే అదనమాట, మీ డెస్టినేషన్. నేనే హైయెస్ట్ డెస్టినేషన్. ఇంకా దీనికంటే గొప్ప డెస్టినేషన్ ఉంటుంది అనమాట. స్వర్గంలో వెళ్ళడం కంటే ఇంకా డెస్టినేషన్ ఏమైనా ఉంటుందా? గతి భర్త. భర్త అంటే ఏంటి? భర్త ఏం చేస్తాడు? లౌకికంలో ఏం చేస్తాడు? భర్త భార్య బిడ్డల్ని పోషించుకుంటాడు, వాళ్ళ యొక్క మంచి చెడ్డను చూస్తాడు, వారికి ఎటువంటి అవసరాలు వచ్చినా అవి తీర్చడానికి ప్రయత్నం చేస్తాడు. అర్థమైందండి? వారిని సన్మార్గంలో నడిపించడానికి మంచి విషయాలు చెప్తాడు వాళ్ళకి. పిల్లలు ఇగో ఈ విధంగా చేయకండి, ఇగో ఇది చేయకండి, వాడితో స్నేహం చేయకండి, ఇక్కడికి వెళ్ళకండి, మంచిది కాదు, ఇగో ఈ వీడు మంచివాడు, వీడితో స్నేహం చేయి. ఇలాగా మనకు గైడెన్స్. భర్త అంటే ఏంటంటే భరించువాడు, పోషించువాడు. ఏమండి? అర్థమైందండి? సో నేను ప్రపంచంలో ఉన్నటువంటి 850 కోట్ల మనుషులను పోషించే శక్తి, భరించే శక్తి నాకొక్కడికే ఉన్నది. అర్థమైందండి? గతి చెప్పాను, గతి భర్త. మూడవది ఏంటంటే గతి భర్త ప్రభువు సాక్షి. ప్రభు అంటే ఏంటి? భగవంతుడు. ప్రభు అంటే ప్రభు భగవంతుడు. అందరికీ భగవంతుడు నేను ఒక్కడిని. మీరు ఇంకా రెండో భగవంతుడు ఉన్నాడు అంటే మీరు గీత నుండి బయటికి వెళ్ళిపోయారు, శ్రీమద్ భగవద్గీత నుండి బయటికి వెళ్ళిపోయారు. మీకు ఇద్దరు భగవంతులు ఉన్నారు, అందరూ భగవంతులే, వారు భగవంతులే, వీరు భగవంతులే అంటే మీరు గీతలో లేరు. గీత చెప్పేది మనం ఇప్పటికే చర్చించుకున్నాం. గీత 100% అర్థమైందండి. కుండ బద్దలు కొట్టినట్లుగా నేనొక్కడినే భగవంతుడిని, రెండవ భగవంతుడు లేడు అని ఎన్నో శ్లోకాలలో మనకి చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాం అదే కదా, భగవంతుడు ఒక్కరే ఎలాగనేది ఇప్పుడు మన కోణంలోనే చర్చించుకుంటున్నాం. ప్రభు అంటే నేను భగవంతుడు. సాక్షి అన్నాడు ఇక్కడ, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అబ్జర్వర్ అన్నమాట. సాక్షి అంటే అబ్జర్వర్. నేను ఒక ఫార్ములాని పెట్టేస్తాను మీకు, ఆ ఫార్ములా ప్రకారంగా మీరు నడుచుకోవాల్సిన బాధ్యత మీది. అంతేగాని నేను షార్ట్ కట్స్ నేనేమి ఇవ్వను. మీకు ఏదో మంత్రం ఏదో ఇచ్చేసేసి మీరు ఎటువంటి చెత్త పనులైనా చేసుకోండి సార్, మీరు పడుకునే ముందర ఈ మంత్రాన్ని ఒక 4 సార్లు అనుకుని పడుకోండి, మీరు శ్రద్ధలోకి వెళ్తారు. ఇలాంటివి నేనేం చెప్పను. అర్థమైందండి? మీరు చెయ్యాలి. నేను ఒక విధానాన్ని మీకు సూచిస్తాను, మీరు ఈ విధంగా స్వయాన్ని ఆత్మగా అర్థం చేసుకోండి. సర్వాత్మలకి తండ్రి పరమాత్మ అన్న సంగతి తెలుసుకోండి. పరమాత్మ ఆత్మ యొక్క కలయిక రాజయోగం అనే పద్ధతి నేను భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పాను. దాని దాని విధంగా అది ఆచరించడం వలన ఏమవుతుందంటే ఆత్మలో సంస్కారాలు సాత్వికంగా పరివర్తన చెందుతాయి. ఇదంతా కూడా ఈ శరీరాన్ని విడిచిపెట్టే లోపల చేయాలి. అప్పుడు మీరు రాబోయేటువంటి కృతయుగము అనబడే స్వర్గంలోకి వెళ్తారు. ఇదేనమాట, ఒక నియమం పెట్టాడు, అందరికీ వర్తిస్తుందండి. తర్వాత ఇంకా ఇంటర్ఫియర్ అవ్వడు. ప్రతిరోజు జ్ఞానం చెప్తాడు, నువ్వు ఆత్మవి, నువ్వు ఆత్మవి, నువ్వు ఆత్మవి, నువ్వు ఆత్మ. నేను పరమాత్మని, నేను తండ్రిని, నువ్వు కనెక్ట్ అవ్వు, నువ్వు చెడు పనులు చేస్తున్నావు, కామ క్రోధ లోభము అహంకారాలు అనబడే విషయ వికారాల వలయములో ఆ ఊబిలో చిక్కుకొని బయటికి రాలేకుండా కొట్టుమిట్టాడుతున్నావు, అవస్థపడుతున్నావు. నేను చూశాను తండ్రిని, ఇప్పుడు నేను వచ్చాను, నీకు ఒక ఫార్ములా చెప్తున్నాను, ఇదే ఫార్ములా. అందుకనే సాక్షిగా చూస్తాడు, ఎక్కడ ఇంటర్ఫియర్ అవ్వడు. అంతేగాని నేను 1000 రూపాయలు హుండీలో వేశాను, నాకు ఫలానా పని చేసి పెట్టు, లేకపోతే 1000 కొబ్బరికాయలు కొట్టాను, నాకు వీసా ఇప్పించు,
ఇలాంటివి ఏమి భగవంతుడు చేయడండి. అర్థమైందండి? భగవంతుడు చేసేది హయ్యెస్ట్ అన్నమాట. మనం కోరుకునే చిన్న చిన్న కోరికలు కోరుకుంటాం. ఎప్పుడైతే భగవంతుని మార్గంలో మనం హయ్యెస్ట్ ఆ లక్ష్యం పెట్టుకుంటామో ఈ చిన్న చిన్న కోరికలు ఆటోమేటిక్గా తీరిపోతాయి. అర్థమైంది? దానికోసం ప్రత్యేకంగా మన యొక్క శక్తిని అంతా వాడుకుని జస్ట్ చిన్న పని కోసము మనం ఆ విధంగా వాడుకోవాల్సిన పని లేదు. హయ్యెస్ట్ ప్రాప్తిని ఇస్తున్నాడు. 1000 రెట్లు 1,00,000 రెట్లు ప్రాప్తిని భగవంతుడు ఇవ్వడానికే ఈ సృష్టి మీద అవతరించాడు. దానికోసం ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటి? సంస్కార పరివర్తన. అర్థం చేసుకోండి, సంస్కార పరివర్తన. సంస్కార పరివర్తన చేయకపోతే ఎంత గొప్పవాళ్ళైన టాటా, బిర్లా, అంబానీ వాళ్ళు కూడా స్వర్గానికి రారు. వాళ్ళు ఎంత టాటా, బిర్లా, అంబానీ లేకుండా ఉంటే ఇంకా బిల్ గేట్స్ అనండి, ఇంకోటి అనండి, అది కేవలం ఒక్క జన్మకి మాత్రమే పరిమితము. గుర్తుపెట్టుకోండి. సో ప్రభువు సాక్షి. ఇంకా ఏం చెప్పాడండి? నివాస అన్నాడు. ఈ నివాస స్థానం ఎక్కడా? నేను మాత్రమే చూపిస్తాను. ఎవరికి తెలియదు నీ నివాస స్థానం. ఆత్మల యొక్క నివాస స్థానం. నేను శరీరాల యొక్క నివాస స్థానం అంటే మీరు గేటెడ్ కమ్యూనిటీలో, నేను గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాను ఇక్కడ గచ్చిబౌలిలో. అదేవిధంగా విల్లా అంటారు కొంతమంది, లేకపోతే ఇండిపెండెంట్ బంగళో అంటారు, లేకపోతే ఒక 2 ఎకరాల స్థలంలో పెద్ద ప్యాలెస్ అంటారు. మీ నివాస స్థానం శరీరం యొక్క నివాస స్థానం. కానీ ఆత్మల యొక్క నివాస స్థానాన్ని నేను ఆ విధంగా చూపించేటువంటి వాడిని నేను ఒక్కడినే. అందుకనే నేను సర్వశక్తివంతుడిని అంటున్నాడు. నివాస శరణం అన్నాడు. శరణం అంటే ఏంటి? మామేకం శరణం వ్రజ అన్నాడు 1866లో. నేను ఒక్కడే బావు, ఎవరు ఎంత చేసినా నీ కష్టాలు నష్టాలు నీ సమస్యలు పరిష్కరించడానికి ఉన్నది నేను ఒక్కడే. నా యొక్క శరణులోకి రా. ఏమన్నాడు గీతలో 9వ అధ్యాయం 1వ శ్లోకంలో ఏం చెప్పాడు? ఏమని చెప్పాడు? ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్ అన్నాడు. అశుభం అంటే జీవితంలో ఉన్న కష్టాలు నష్టాలు దుఃఖాలు సమస్యలు గొడవలు కోర్టు తగాదాలు అనారోగ్య సమస్యలు ఇవన్నీ పోతాయి. ఒక్క దెబ్బకు ఒకటే సంకల్పం మీకు నాకు. ఆ సంకల్పాన్ని పరిష్కార మార్గానికిను సమస్యకు ఒకటే ఒక్క సంకల్పం దూరం ఉంది. భగవంతుడు ఒక్కడే సమస్యలు తీర్చేవాడు. వారి శరణులో నేను వెళ్ళాలి. అర్థమైందండి? ఏం చెప్పాను? గతీభర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ అన్నాడు. సుహృత్ అంటే ఏంటి? సుహృత్ అంటే సుహృద్భావము. అర్థమైందండి? సుహృత్ అంటే వెల్ విషర్, ఈ శ్రేయోభిలాషిని. అందుకనే కదా నేను వచ్చి మీ అందరికీ ఇంతలా చెప్తున్నాను. మీ శ్రేయోభిలాషిని. నన్ను మించిన, నాకు మించినటువంటి శ్రేయోభిలాషి లేరు. మిమ్మల్ని పట్టించుకునే వారు లేరు. ఎందుకంటే నేను అందరికీ తండ్రిని. సుహృత్. ప్రభవ ప్రళయ మీకు చెప్పాను కదా. ప్రభవ అంటే ఏంటి? కృతయుగం యొక్క ఆరంభము. ప్రళయ అంటే కలియుగం యొక్క అంతము. దీనికి కూడా నేనే కారణము. ఇదివరకు కూడా మనం గత 2-3 ఎపిసోడ్స్లో మనం చర్చించుకున్నాం. ప్రభవ ప్రళయ అయిపోయింది. స్థానం అన్నాడు. స్థానం అంటే చాలా ముఖ్యమైందండి. స్థానం అంటే ఏంటి? నేను ఒక యాంకర్ లాంటి వాడిని అనమాట. నేను తప్ప ఇంకెవరు లేరు మీకు. మీరు ఎన్నెన్న ప్రార్థనలు చేయండి, మీరు దేవీ దేవతలకు కూడా మొక్కండి. ఎవరినైనా మీరు మీ భావం ప్రకారంగా, మీ నిశ్చయం ప్రకారంగా భగవంతుడు అన్న భావంతో మీరు ఏదైతే చేస్తున్నారో అది తీర్చేది కూడా నేనే. దేవీ దేవతలు కాదు తీర్చటం, నేనే తీరుస్తాను వారి ద్వారా. ఎందుకంటే మీరు నా సంతానము కదా. కాకపోతే దేవీ దేవతల మాధ్యమముగా మీరు కోరికలు తీర్చుకునే పద్ధతి కొనసాగించినట్లయితే కేవలం భౌతిక జగత్తులో చిన్న చిన్న కోరికలు మాత్రమే మీరు కోరుతున్నారు. అవే తీర్చబడతాయి. కానీ స్వర్గంలోకి రాదు. డైరెక్ట్గా నా ద్వారా నా మన్మనాభవ అని చెప్పాను కదా. భగవంతుడిని పసిగట్టి వారితో యోగము చేసి సంస్కార పరివర్తన చేసుకోకుండా కేవలం నేను ఒక ఆంజనేయుని పూజ చేస్తున్నాను, వినాయకుడిని పూజ చేస్తున్నాను, లేకపోతే రాముడిని పూజ చేస్తున్నాను, ఫలానా భగవంతుడు ఫలానా దేవతా స్వరూపాన్ని పూజ చేస్తున్నాను, అమ్మవారిని పూజ చేస్తున్నాను, దుర్గా కాళిని పూజ చేస్తున్నాను. చేసుకోండి. దాని వలన ఈ చిన్న చిన్న భౌతిక ఈ యొక్క జన్మకి సరిపోయే కోరికలు మాత్రమే తీర్చబడతాయి. కానీ మీరు స్వర్గంలోకి రారు. ఎందుకంటే సంస్కార పరివర్తన చేసే విధానము మీరు కోరుకోవటం లేదు. అది హైయెస్ట్ విధానం, హైయెస్ట్ కోరిక. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ? శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం అంటే అది.
వేరే స్థానం, రెండవ స్థానం లేదు. నేను ఒక్కడనే చైతన్యంలో ఉన్నా, మిగతా అంతా జడము. దేవీ దేవతలు కూడా విగ్రహాల రూపంలోనే ఉన్నారు, చైతన్యంలో లేరు. అందుకని నేను మీ యొక్క భక్తి అనుసారంగా నేనే తీరుస్తాను. ఇంకా రాబోయే ఎపిసోడ్లో దీని యొక్క స్పష్టమైనటువంటి ఏవైతే భగవంతుడి గీత శ్లోకాల్లో వర్ణించడం జరిగిందో అది కూడా మీ ముందు తీసుకొస్తాను. అర్థమైందండి? అందుకని స్థానం అంటే, నిధానం అంటే ఏంటి? విధానం, విధానం అంటే ఏంటంటే ఒక రిపాజిటరీ, ఒక ట్రెజర్. ఏమంటే దాన్ని ఏమంటారు తెలుగులో? ఏమంటారు? ట్రెజర్, రిపాజిటరీ. గుణాలు నాతో కనెక్ట్ అవుతాయి. మీకు ఏమొస్తాయండి? నాలో ఉన్నటువంటి దైవీ గుణాలు వస్తాయి మీకు. అదేవిధంగా దైవీ శక్తులు వస్తాయి. అర్థమైంది? 8 శక్తులు ఉంటాయి, అది అష్టశక్తులు అంటారు. అష్టదరిద్రాలు పోయి అష్టశక్తులు వస్తాయి. అర్థమైందండి? శక్తులు, గుణాలు, సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము, ఈ 3 వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇదనమాట విధానం అంటే, అదనమాట రిపాజిటరీ ఆర్ ట్రెజర్. బీజం, బీజం అంటే చెప్పాను కదా ఏమండి, బీజం మాం సర్వభూతానాం అని మనం అనుకున్నాం కదా 7వ అధ్యాయం 10వ శ్లోకం. అట్లా నేను సమస్త మానవ సృష్టికి బీజము. బీజము లేకుండా సృష్టి రాదు. అవ్యయం అంటే ఏంటి? అవినాశం. నేను ఎప్పుడు కూడా వినాశనము కాను. ఎందుకంటే నేను జనన మరణ చక్రానికి అతీతము. జనన మరణ చక్రంలోకి నేను ఒక్కడినే రాను, అందరూ వస్తారు. అందుకనే నేను త్రిగుణాతీతుడిని, ద్వంద్వాతీతుడిని, దేహాతీతుడిని, వికారాతీతుడిని. నేను సదా పావనంగా ఉంటాను. నేను సర్వశక్తివంతుణ్ణి. ఈ ఒక్క లక్షణము నా ఒక్కడికే ఉంది ఈ లక్షణము. అందుకనే ఇన్ని 12 లక్షణాలతో మీ ముందు నేను మీకు చెప్తున్నాను. నాకు 12 లక్షణాలు ఉన్నాయి. నా బిడ్డల్లారా, మీరు నన్ను కానీ అర్థం చేసుకుని ఈ యొక్క చిన్న యుగం ఏదైతే సంగమించే యుగం, సంగమ యుగం అంటారు, కలియుగం యొక్క అంతిమ సమయము, నూతన సృష్టి యొక్క ఆది సమయము, ఈ యొక్క సంధి సమయము, ఆత్మ పరమాత్మ కలయిక సమయము. ఇప్పటికే ఒక 25 లక్షల మంది ఈ యొక్క విషయాన్ని, ఈ నిగూఢ సత్యాలని గ్రహించి ఆ విధంగా రాజయోగం అనే మాధ్యమం ద్వారా సంస్కార పరివర్తన చేసుకుంటున్నటువంటి సమయము. రండి, ఇంకా ఎటువంటి ఆలోచన చేయకండి, బుద్ధినేత్రాన్ని తెరుచుకోండి. సత్యము, తర్కము, ఇంగిత జ్ఞానం సరిపోతుంది. ఎటువంటి శాస్త్రజ్ఞానం అవసరం లేదు, పెద్ద పెద్ద అకాడమిక్ డిగ్రీస్ అవసరం లేదు. కేవలము పరమాత్మ పట్ల నిశ్చయము, పరమాత్మ మహావాక్యాల పట్ల నిశ్చయము. ఒక్కసారి మళ్ళీ ఈ శ్లోకాన్ని చదివేసి పుస్తకంలో ముందు చదివేస్తే ఈ ఎపిసోడ్ పూర్తి చేసుకుందామండి. గతీభర్త ప్రభు సాక్షి గతీభర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం విధానం బీజం అవ్యయం. 12 పుస్తకంలో ఏముందో ఒకసారి చెప్పుకుంటే మనకి ఈరోజు పాఠం అయిపోతుంది. 9వ అధ్యాయంలోని 18వ శ్లోకం రాసుకున్నారు కదా. 9వ అధ్యాయంలోని 18వ శ్లోకం అన్ని సత్యమేండి. సత్యత ఆధారంగా ముందుకెళ్ళామనుకోండి, మనం అసతోమ సద్గమయ అని అనక్కర్లేదు. ఇంకా నేను అసత్య మార్గంలో ఉన్నాను తండ్రి, నాకు సత్య మార్గం బోధిస్తున్నా, అదే నేను బోధించేది సత్యం బాబు అంటున్నాడు. 9వ అధ్యాయం 18వ శ్లోకం. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శవం ప్రభవ ప్రళయ స్థానం నిదానం బీజం అవ్యయం. ఏమన్నాడు చూడండి, పరమగతి అయిన పరంధామమును. అర్థమైందండి? పరమగతి, పరంధామము. గతి, ప్రగతి అంటాడు. గతి, సద్గతి అంటాడు. గతి అంటే పరంధామం, అంటే ఆత్మల నివాస స్థానము. అదేవిధంగా సద్గతి అంటే సత్యయుగము. అర్థమైంది? గుర్తుపెట్టుకోండి. అందుకని దాన్ని ఏమంటారు? గతిని ముక్తి అంటారు. అదేవిధంగా సద్గతిని జీవన్ముక్తి అంటారు. జీవన్ముక్తి అంటే ఏంటి? శరీరం ఉంటుందన్నమాట. ముక్తావస్థలో ఉంటాం కానీ శరీరం ఉంటుంది. జీవన్ముక్తి అది కేవలం సత్య త్రేతాయుగాలు అనబడేటువంటి స్వర్గంలోనే మనకు అటువంటి స్థానం లభిస్తుంది. పరంత జగత్తును భరించి, భర్త అన్నాడు కదా, పోషించువాడను నేనే. ఏమండి? అందరికీ స్వామిని అంటే ప్రభువు, భగవంతుడు. అందరి శుభాశుభములను చూచువాడను నేనే. అందరికీ నివాస స్థానమును, శరణు పొందదగిన వాడను నేనే. ప్రత్యుపకారమును ఆశింపక హితమనర్చువాడను నేనే. అందరి ఉత్పత్తి ప్రళయములకు హేతువును, వారి స్థితికి ఆధారమును, జ్ఞానమును, శాశ్వత కారణమును. అవ్యయం అన్నాడు కదా లాస్ట్లో, శాశ్వత కారణమును నేనే అన్నాడండి. ఇక్కడితో మన చర్చని మనం ముగించుకుందాం. తదుపరి
మరొక ఎపిసోడ్లో. అదేవిధంగా రాజసిక తామసిక జ్ఞానం యొక్క లక్షణాలు, మరి ఈ యొక్క భగవంతుడు సర్వశక్తివంతుడు అన్న దాంట్లో మరో 2 శ్లోకాలు మనం చర్చించబోతున్నాం. అతి త్వరలోనే ఈ అంశాన్ని కూడా ముగించుకొని మరొక అంశాన్ని తీసుకుందాం. ఓకేనా? అంతటితో మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు గీత సర్వశక్తివంతము, ఆ సర్వశక్తివంతమైన తాత్విక రహస్యాలను సవివరంగా విశ్లేషించారు. వారికి ధన్యవాదాలు.